అందరికీ నమస్కారము. నేను పిఎస్సి మంగోల్ వైద్యాధికారిని. నా పేరు సయ్యద్ మొహసిన్ సుల్తానా. ఈరోజు మనకు నేషనల్ డివార్మింగ్ డే అనేది February 17th జరుగుతుంది. ఇది నేషనల్ డివార్మింగ్ డే అంటే జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవము. ఇది ఎవ్రీ 6 months ఒకసారి 2 times జరుగుతుంది. ఈ మంత్ 17th అనేది ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ మాపప్ రౌండ్ అనేది 24th February జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనం ముఖ్యంగా ఆల్బెండజోల్ టాబ్లెట్స్ అనేది 1 to 19 years వరకు వాళ్ళకి ఇస్తాము. 1 to 2 yearsకి అయితే హాఫ్ ట్యాబ్లెట్, ఫుల్ ట్యాబ్లెట్ డోసు 400 mg ఉంటుంది. హాఫ్ ట్యాబ్లెట్ 200 mg అనేది 1 to 2 years వాళ్ళకి ఇస్తాము. 2 నుంచి 19 years వాళ్ళకు 400 mg కంప్లీట్ ట్యాబ్లెట్ ఇస్తాము. ఇది లంచ్ చేశాక భోజనం తర్వాత ఇస్తాము. మెయిన్ ఇది ఎందుకు ఇస్తున్నాము, ఈ కార్యక్రమం మనం ప్రభుత్వం ఎందుకు చేపడుతుంది ఎవ్రీ ఇయర్ అనేది అనుకుంటే, మనము ఇది ఇంటెస్టైనల్ వార్మ్స్, నులి పురుగులు అంటే ఇంటెస్టైనల్ వార్మ్స్, దీనివల్ల పిల్లలకు అనారోగ్యం రాకుండా, వాళ్ళ చదువులో ఎటువంటి భంగం కలగకుండా, రక్తహీనత మరియు వాళ్ళ మానసిక శారీరక ఎదుగుదల తగ్గకుండా, పౌష్టికాహార లోపం లేకుండా ఉండడానికి ఈ డివార్మింగ్ అనేది ఎవ్రీ 6 months ఒకసారి జరుగుతుంది. ఈ టాబ్లెట్స్ అనేది ఖాళీ కడుపున వేసుకోకూడదు, అందుకని లంచ్ చేశాక వేయడం జరుగుతుంది. ఈ ఇంటెస్టైనల్ వార్మ్స్ మన శరీరంలో ఎలాగ వెళ్తాయి అనే దాని గురించి వాళ్ళకు చెప్పి స్కూల్స్లో తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అవి మనకి ఇంటెస్టైనల్ వార్మ్స్ బయట నుంచి మన శరీరంలోకి వెళ్లకుండా ఉండాలి అంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలా. తర్వాత హ్యాండ్ వాషింగ్, చేతులు అనేది ఆహారం తినక ముందు, తిన్న తర్వాత అనేది వాష్ చేసుకోవాలా. ఓపెన్ టాయిలెట్స్ అంటే బయట మనము మల విసర్జన చేయకుండా ఉండడము, టాయిలెట్స్ వెళ్ళాక తర్వాత చేతులు కడుక్కోవడము, బేర్ ఫీట్, కాళ్ళు చెప్పులు లేకుండా నడవడం వల్ల మీకు ఎక్కడైనా క్రాక్స్ అలాంటివి ఉంటే ఈ వార్మ్స్ సాయిల్ నుంచి వస్తాయి కాబట్టి శరీరంలోకి వెళ్ళి తర్వాత గుడ్లు పెట్టి ఇంకా ఉత్పత్తి జరిగి ఇంటెస్టైన్లో ఉంటాయి. దానివల్ల ఎక్కువగా ఆర్బీసీస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. దానివల్ల ఎనీమియా అనేది వస్తుంది, కడుపులో నొప్పి ఉంటుంది. దీని న్యూట్రిషనల్ డిఫిషియన్సీ, పౌష్టికాహార లోపం అనేది జరుగుతుంది. తర్వాత ఇంటెలిజెన్స్ కెపాసిటీ, ఫోకస్, కాన్సన్ట్రేషన్ చేయకపోవడం, వాళ్ళు ఒకదాని మీద పిల్లలు స్టూడెంట్స్ అనేవాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. ఇవన్నీ లేకుండా ఉండడానికి ఆరోగ్యం మనకు ఎంతో ఇంపార్టెంట్. పిల్లల ఆరోగ్యం, ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం ఈ నులి పురుగులని నులిపివేద్దామనే కార్యక్రమాన్ని మనము ఈరోజు చేపడుతున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.